హలో వనకం, వెల్కమ్ టు బ్యాక్ మేమర్ కొత్త యూట్యూబ్ ఛానల్. మామ మీ దయ వల్ల మనం 100 సబ్స్క్రైబర్లను దాటేసినాం. మీ అందరికి చెప్పేది నేను ఒకటే మామ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. ఈరోజు మనం గుద్దబలిచి కొట్టుకుంటున్న కొంతమందికి తెర్రిపుగాలని రోస్ట్ చేయబోతున్నాం. లేటెస్ట్ స్టార్ట్ వీడియో. కానీ దానికన్నా ముందు వీడియోకి లైక్ చేయమో, లైక్ చేస్తేనే వీడియో అనేది రీచ్ వస్తుంది. లేటెస్ట్ స్టార్ట్ వీడియో. క్రింజ్ 3.0. ఏనుగు పంటలను చూడాలంటే అడవికే వెళ్ళాలి. కానీ ఈ మధ్య అవిజిత రీలు ఎత్తున్నామా, ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒక ఏనుగు పంట ఉన్నది. మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. పాటకున్న కళ్ళని నాశనం చెప్తే కదరా పాపిస్తాడా. ఆయన నువ్వు అడవిలో ఉండాలి కదరా, రోడ్డు మీద ఏం చెప్తున్నావురా? పోనాడు అడవిలోకో. నీ ఏనుగు బండి చేతి తెంగితే ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావురా పిచ్చిపు కూడా. అంతా వదినట్టు గుద్దకి ఏమైందిరా? గుద్దకి ఏమైంది? రాకపోయినా త్వరగా రాకపోయినా ఏమన్నా నీ పిచ్చి పుకులాస్తుంది. A plus b का होल स्क्वायर इक्वल टू I love you too. ఓరి మీకు కుత్తందిగా. నేను ఆ ఏజ్లో ఏం చేస్తున్నాను తెలుసారా? ఈ టైంకి నేను బడుకోను అని ఏడితే మా అమ్మ ఫుల్ కొట్టి నన్ను బడుకోనిపించేది తెలుసా ఆ ఏజ్లో. కానీ చదువుకుంటారా? నేను మీలకి ఎర్రిపోక వేసాలు దెంగలేను. నీ ఎర్రిపోకు గుద్దలమ్మంట. బడిపోయి చదువుకోవాలరా. ఈ కథలు దెంగుడు, ఈ కథలు మళ్ళీ తర్వాత మస్తు దెంగచ్చు. అది ఎక్కడ ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటావు. ఇప్పుడు అవి పెట్టి అటని అసలు గుద్దలు అది పెట్టాలి. మీకు ఏం కాదు. ఈత బరి కాబట్టి వాతలు పెట్టాలిరా. మీకు వాతలు పెడితే గాలి పుల్ల మంచి గాల్చి ఎర్ర గాల్చి పిర్రల ఖాతాలు పెట్టాలి. వట్టి అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, తింటుంది, పనం ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ప్రేమించే నాదుడే లేడు. నీ పిచ్చి బుగ్గుద్దని తెంగితే కొంచెం మన తెలివి ఉందారా? నాదుడు కావాలి. నాదంతో ఏం చేసుకుంటారు నువ్వు? నాదంతో వేయించుకుంటావా? మీకు నాదుడు కావాలంటే మన డేంజర్ స్మైలీ ఆడు, మోహన్ ఆడు, ఇంకా కొత్తపేట సాయి ఆడు, వాళ్ళతో వేయించుకోరా మీరు. వాళ్ళతో వేయించుకుంటేనే మంచిగా. కొత్తపేట చింటూ మాడలు కాడు, వాళ్ళైతేనే పక్కా మీకు మంచిగా దెంగుతారు. మీ కొండేరు పొగ్గు జాతిని దెంగితే మళ్ళీ కథలు దెంగుతారు. మళ్ళీ వచ్చి మమ్మల్ని ట్రోల్ ఎత్తులు, మమ్మల్ని కూడా ఎత్తున్నారు. ఏం చేసుకుంటారా మరి? మొగంతో ఏం చేసుకుంటారు నువ్వు? నీ పిచ్చి పొగ్గుద్దరన్నమాట. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. టైం ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు రాజాకి 10 మంది రాణిలు, కానీ ఇప్పుడు రాణికి 10 మంది రాజాలు. అక్క అంత మంచిగా చెప్పినావు. అసలు దాన్ని రాణి అన్నారు అక్క, దాన్ని లంచ్ అంటారు. ఎందుకంటే 10 మంది రాజులతో గ్యాంగ్ బ్యాంగ్ కూడా తీస్తుందా? 10 మంది రాజాలను పెట్టుకొని అసలు దాన్ని రాణి అన్నారు, లంజా అంటారు. లంజా, కడ్డు లంజా, విషయం నుంచి లంజా, దుమ్మర్ లంజా, ఇట్లా మస్తు పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు పెట్టి పిలుచుకోవాలి. రాణి అనే పేరుకి వాళ్ళకి అర్హత లేదు. అలా అసలు ఆ రాణి అని పిలవద్దు. ఇది మామ ఎరడి మన వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు. వీడియోకి లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరే తీసుకెళ్ళాలి ఈ 100 నుంచి 1K వరకు.